ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పురంధరేశ్వరిని బద్నాం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి టీం భారీ కుట్ర పన్నిందా? జగన్మోహన్ రెడ్డి టీం పన్నినటువంటి ఆ భారీ కుట్రను భారతీయ జనతా పార్టీ పెద్దలు తిప్పికొట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పురంధరేశ్వరి గారిని బద్నాం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి టీం భారీ కుట్ర పన్నిందని, కానీ ఆ కుట్రను భారతీయ జనతా పార్టీ పెద్దలు తిప్పికొట్టారు చాకచక్యంగా అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు జగన్మోహన్ రెడ్డి టీం పన్నినటువంటి ఆ కుట్ర ఏంటి? దాన్ని భారతీయ జనతా పార్టీలు పెద్దలు ఎలా తిప్పికొట్టారంటే ఏం చెప్తారు? నువ్వు ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ గనక ఆంధ్రప్రదేశ్లో కూటమి గనక అధికారంలోకి వచ్చిందనుకోండి, అది తీసేస్తారు అని చెప్పి వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు అంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ ముస్లిం వ్యతిరేక కదా, అందుకని చెప్పి ఇక్కడ కూడా మీకు చంద్రబాబు నాయుడు బీజేపీ ఏమీ అధికారికంగా అధికారంలోకి రాదు కదా, ఆంధ్రప్రదేశ్లో వచ్చేది చంద్రబాబు నాయుడే కదా కూటమి ద్వారా. అంటే అందుకోసం అని చెప్పి ఏంటంటే వచ్చారు అంటే కనుక మోడీ పాలసీని ఇక్కడ కూడా అమలు చేస్తారు, ముస్లిమ్స్కి రిజర్వేషన్ లేకుండా పోతుంది అని చెప్పి ముస్లిం మైనారిటీ ఓటుని తెచ్చుకునే తాపత్రయంలో వీళ్ళు ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పొచ్చు. అసలు పురంధరేశ్వరి నేను ఎక్కడ అనలేదు మొర్రో అంటుంది. మేము అసలు అందరూ మాకు సమానమే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి మా నినాదము. అలాంటి మేము ఇలా ముస్లింకి ఉన్న రిజర్వేషన్ మేమెందుకు తీసేస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కాకపోతే దీనికి అసలు నాంది ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి బీజేపీ తోటి పొత్తు ఇష్టం లేదు, అసలు పవన్ కళ్యాణ్తో కూడా ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ చూరు కింద నిలబడి మొత్తానికి ఎట్లయితే పొత్తుని సంపాదించాడు. దానికి తోడు ఈ పురంధరేశ్వరి వల్లనే అసలు బీజేపీ తోటి పొత్తు వచ్చింది అనేది వైసీపీ వాళ్ళ ఉద్దేశం. అందుకని ఏంటి, వీళ్ళు మొదటగా ఏమన్నారు, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని బాగా తూర్పారబట్టారు. అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడిని చంద్రబాబు నాయుడికి దూరంగా పెట్టి ఇద్దరు కలిసి పోటీ చేస్తే వీళ్ళు పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. అలా కుదరలేదు, వాళ్ళిద్దరూ కలిసే పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తేనే ఎట్లా కొట్లా మనం నెగ్గుకొద్దాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న సందర్భంలో మూలిగే నక్క మీద తాటిత్తు పడ్డట్టు ఇప్పుడు పురంధరేశ్వరి వచ్చి ఏం చేసింది, మరిది గారికి మరిదే కదా చంద్రబాబు నాయుడు. అందుకని ఎట్లా కొట్లా చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఒక్కసారి గట్టెక్కించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ డోసు కూడా సరిపోదేమోనని చెప్పి మరి కాస్త డోసు పెరిగే విధంగా బీజేపీని కూడా లాక్కుని వచ్చింది. వీళ్ళిద్దరికీ సంధి కుదిర్చింది పురంధరేశ్వరి అనే ఒక కోపం వీళ్ళకైతే ఉంది. ఇక వీళ్ళకి అర్థమైపోయింది మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవము అనే ఒక అక్కస్ వచ్చేసేసి, ఆ అక్కస్తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పురంధరేశ్వరిని, ఆమెకు పైగా రాజమండ్రిలో ఒక మంచి వాతావరణం వచ్చింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈమె ఏమైనా సరే గెలుస్తుంది, ఈమెను గెలవనీయకుండా చెయ్యాలి, ఆ పురంధరేశ్వరిని బదనాం చేయాలి. పురంధరేశ్వరిని బదనాం చేస్తే దానిలో భాగంగా తెలుగుదేశం కూడా బదనాం అయిపోతుంది. ఎలాగో మనమేం పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు కూడా నిన్న మొన్న ఎవరో ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే, ఆయన పిఠాపురంలో ఇల్లు ఏదో గృహప్రవేశం చేసుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తే, ఈయన మూడో భార్య రష్యా పారిపోయింది, భార్య లేకపోకుండా గృహప్రవేశం ఏంటి అని చెప్పి వైసీపీ నాయకులు ఒకళ్ళు మాట్లాడారు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు వేరే వాళ్ళ మీద బురద జల్లి మాకు బురదలే చూడండి అంటున్నారు. రెండో వాళ్ళు పనికిమాలినోళ్ళు కాబట్టి మేము పనిమంతులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు పనికిమాలినోళ్ళు పనిమంతులు పక్కన పెట్టు, నీ పనితనం ఏంటో చూపించు. ఇప్పుడు రెండో వాళ్ళ లోపాలతోటి నువ్వు గొప్పవాడే అవ్వండి, నీ దగ్గర ఉన్న నైపుణ్యాలతో నువ్వు గొప్పవాడి అవుతావు.
ఇప్పుడు నీకు నైపుణ్యం లేదు, నీ ప్రత్యర్థికి నైపుణ్యం లేదనుకోండి, నీ ప్రత్యర్థికి ఎక్కువ నైపుణ్యం లేకపోతే కదా నీ నైపుణ్యం బయటకు వచ్చేది. అట్లా కాకుండా ఇద్దరూ నైపుణ్యం ఉన్న వాళ్ళు అయ్యి ఇద్దరూ పోరాటం చేసి గెలిచినవాడు కదా అసలు విజేత. అది ఎందుకు వీళ్ళు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు. ఎంతసేపు రెండోవాడిని పనికిమాలినవాడిని చేసి, రెండోవాడిని వెధవాడిని చేసేసి, రెండోవాడి తప్పులు వెతికి వీళ్ళు గొప్పడం అవుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం పోల్చుకోవాల్సి వస్తే ఎవరితో పోల్చుకుంటామండి? మనకంటే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటామా? మనకంటే తక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటామా? శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటేనే కదా మన శక్తి సామర్థ్యాల విలువేంటో తెలిసేది, మన వాడేంటో వేడేంటో తెలిసేది. ఇప్పుడు 100 మార్కులకి ఎవరికన్నా 60 మార్కులు వచ్చినాయండి, 62 మార్కులు వచ్చి నేనే ఫస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? 60 మార్కులు వచ్చినోడి కంటే నీకు 2 ఎక్కువ వచ్చినాయి కాబట్టి నువ్వు ఫస్ట్ కావచ్చు. కానీ వాళ్ళ 60 మార్కులు రావటం, 62 మార్కులు రావటం ఏం గొప్ప? 100కి 100 వస్తున్న కాలం ఇది. అవును. ఇప్పుడు నువ్వు ఫస్ట్ రావటం ఇంపార్టెంట్ కాదు, నీ టార్గెట్ ప్రకారం నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. నువ్వు 90కి టార్గెట్ పెట్టుకున్నావా, 100కి 90 రావాలని నీ టార్గెట్ నువ్వు రీచ్ అయ్యావా, అది వార్త. అంతేగాని ఈ క్లాస్లో ఇంకెవ్వరికి అన్ని మార్కులు రాలేదు కాబట్టి 60 మార్కులు వచ్చినోడి ఫస్ట్ మార్కు వచ్చినోడు కాబట్టి నేనే ఫస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? అంటే మనము ఇలా అలవాటు పడిపోయాం. వాడిని తిట్టి నేను గొప్ప, వాడిని వెధవం చేసి నేను గొప్ప. ఇప్పుడు సరేనండి, పురంధరేశ్వరి ఉన్న రిజర్వేషన్ పీకేస్తానని చెప్పింది. నువ్వేమన్నా 8% ఇస్తానన్నావా? ఇవ్వచ్చుగా నువ్వు. నీకు అంత ప్రేమ గారిపోతుంటే ముస్లింల మీద నీ నోట్లోంచి ఆ మాట రాదే మరి? ఇప్పుడు మనం గొంతు చించుకుని వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాం కదా. వాలంటీర్లకి రేపు జూన్ 4వ తారీఖున నేను సీఎం అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను, లేకపోతే మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు ఎలక్షన్ కోడ్ రాకముందు ఎందుకు ఏం చేసావు? నువ్వు గుడ్డు గుర్రాలు పడుదోమావు. ఏం చేసావు నువ్వు? ఆ రోజు ఇవ్వచ్చు కదా. అంటే నువ్వు గెలవడం కోసం ప్రత్యర్థుల లోపాలని వెతికి తీసుకుని వచ్చి వాళ్ళకంటే నేను గొప్ప హో అని చెప్పి డప్పు వేసుకొని గెలవాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ అసలు ముస్లింలు, రిజర్వేషను ఇవన్నీ పక్కన పెట్టేయండి. అక్కసంతా ఏంటి అంటే ఇవాళ బీజేపీ, మాతో ఉండాల్సిన బీజేపీ చంద్రబాబు నాయుడు వైపుకి వెళ్ళింది. ఓకే. ఎందుకు వెళ్ళింది? పురంధరేశ్వరి సయోధ్య వల్ల, ఆమె చేసిన సయోధ్య వల్లనే వెళ్ళింది. ఆమె ఈ మొత్తానికి కారణం. రేపొద్దున మేము అధికారం కోల్పోయిన దానికి కారణమే ఆవిడ. అంతేగాని నాకు చేత కాలేదు, నేను అమరావతి కట్టలేదు, నేను పోలవరం కట్టలేదు, నేను ఇంకొకటి చేయలేదు అని అనుకోడు జగన్మోహన్ రెడ్డి. నాకు అధికారం పోయిందంటే కారణం ఏంటి? ఇదిగో పురంధరేశ్వరి తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు పెట్టించింది, అందుకు నేను ఓడిపోయాను అనుకుంటాడు. అందులో భాగంగానే మనం ఈ వ్యాఖ్యలను చూడాల్సిందే తప్పితే వేరే విధంగా కాదు. ఓకే.